మీరు పాటలు కూడా బాగా పాడతారని విన్నాను. ఒక పాట పాడొచ్చు కదా. అయ్యో ఏదో పాడతానండి ఏదో ఒక పాట పాడండి, ఒక 3 లైన్స్. ఇప్పుడు వాయిస్ కూడా అంత పెద్దగా బాగాలేదని. పర్లేదు పాడండి, ఒక 3 లైన్స్. ఎట్లనో మళ్ళీ మాకు రారు కదా, ఒక 3 లైన్స్ పాడండి. అయ్యో. పాట మీకు నచ్చిన పాట. పైట చెంగు పాడిందయ్యో పరువాల పాట, తట్టి తట్టి ముత్తోటిస్తే అదిరేను ఆట, కల్లా కపటమేది లేని జవరాలి బాధ, పట్టె మంచమేస్తే ఇంకా చెలరేగిపోదా, వసంతాల వాకిట్లో వయారాల విందమ్మ, కులసాల సావిట్లో విలాసాల వేటమ్మ, 16 వంపుల్లో మజా చేసుకుందామా, పదాలింక చాలించి పెదాలందుకుందామా, గడిలేని వంపుల్లో సడి చేసుకుందామా, తిలనా తిలనా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చింది అన్న, ముద్దు చాలుమైన ఇది ఎంత చిన్నదైనా, చిక్కు చిక్కు చింది అన్న. ఓ సూపర్. మా వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. బాగాలేదు, వాయిస్ బాగపోతే ఇంత బాగా పాడారు మీరు. సార్ ఎట్లా ఉంది సార్? కొంచెం లేదు చాలా బాగా పాడారు మీరు. ఈ సైడ్ కూడా ట్రై చేయండి, సింగింగ్ సైడ్ కూడా డెఫినెట్ గా చాలా బాగుంది. సింగర్ అవ్వాలని అనుకున్నాను, అనుకోకుండా ఆర్టిస్ట్ అయిపోయాను. ఆ డైలాగ్స్ అవన్నీ అంటే ఇష్టం అనమాట. నేను మొన్న లొకేషన్లో కూడా మన బాలయ్య బాబు సార్కి ఒక పద్యం కూడా మాట్లాడే నేపథ్యంలో మంచిగా సార్ చెప్పారు, ఈ పద్యం అయితే చాలా బాగుంటుందిరా అని చెప్పేసి దాన్ని నేర్చుకోవడం కూడా సార్ దగ్గర పాడటం జరిగింది. బాలకృష్ణ గారి దగ్గర పాడారా? పాడాను. సార్ వావ్ అన్నాడు, చాలా బాగా మెచ్చుకున్నారు. బబ్రు వాహన సినిమాలో ఇది మన అర్జునుడి గురించి ఆవిడ ఒక వర్ణిస్తూ పాడే పద్యం అనమాట. అసలు చాలా బాగుంటుంది ఆ పద్యము, మామూలుగా ఉండదు అనమాట. అంతే. అది చెప్తే పాడతారని చూస్తున్నారా? స్టార్టింగ్ గుర్తు రావట్లేదే, స్టార్టింగ్ ప్రాబ్లం. ఎక్కడి నుంచి గుర్తుంది? అక్కడి నుంచి అలాగే. ఎగు భుజంబులవాడు మృగరాజ మధ్యంబు పొడికి పుచ్చుకొని నిన్నడుమువాడు, నెరవెంట్రుకలవాడు నీలంబు నిఖరంబు మెరుగు చామన ఛాయ మేనివాడు, గొప్ప కన్నులవాడు కోదండ గుణకినాంకములైన ముంజేతుల మరువాడు, బవిరి ఘట్టమువాడు పన్నిడం విరిడాడవచ్చు అందపు వెన్ను మధ్యవాడు, గరగరని వాడు నవ్వు మొకంబువాడు చూడగలవాడు మెరుగైన సొబగువాడు, వావి మేనత్త కొడుకు కావలయు నాకు అర్జునుండు, పరాక్రమ భావర్జునుండు, వావి మేనత్త కొడుకు కావలయు నాకు. సూపర్ సూపర్ సూపర్. బాలయ్య గారు అందుకే అసలు ఇంత బాగా కమ్మగా పాడుతుంటే మీరు ఇంకా బాలయ్య గారు డెఫినెట్ గా అప్సెట్ చేయకుండా ఎట్లా ఉంటారు అసలు? మెచ్చుకున్నారు, చాలా బాగా పాడుతున్నారా అని చెప్పేసి. అంటే ఇలాంటివి చాలా మంది, నేను సార్ చెప్పిన ఈరోజు మధ్యాహ్నం చెప్పారు, నెక్స్ట్ డే షూట్ ఉంది నాకు, నేను ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7:30, 8 అయింది. నైట్ అంతా కష్టపడి చదువుకొని మళ్ళీ నేర్చుకొని మళ్ళీ అది రాసుకోవాలి, మనకి ఎక్కడ దొరకవు, లిరిక్స్ దొరకవు, మనం పిన్ను అది వింటూ రాసుకొని పాట నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సార్ దగ్గర పాడేది. అప్పుడు సారు అసలు నిజంగా ఇలాంటి టాలెంట్ కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఉంది అంటే నిజంగా గ్రేట్ మా, చాలా బాగా పాడామని చెప్పేసి అంటారు. హ్యాపీ, మీరు ఫుల్ హ్యాపీ. మరి అంత పెద్ద లెజెండరీ స్టార్ దగ్గర నుంచి మనకు అంత కాంప్లిమెంట్ వచ్చిందని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. అది దట్టు ఎవరికి రాంది మనకు వచ్చింది అని అంటే అది అదృష్టమే కదా.
సూపర్ సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్గా మంచి పొజిషన్లో ఈసారి మళ్ళీ మీ ఇంటర్వ్యూకి వచ్చాము అంటే తప్పకుండా. పొలిటికల్గా కానీ అండ్ మూవీ పరంగా కానీ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, మంచి సక్సెస్లో ఉన్నప్పుడు మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఓకే, తప్పకుండా అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఈరోజు చిట్ చాట్. ఇలాంటి మరిన్ని చిట్ చాట్స్ కోసం చూస్తుండండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.